హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో సిన్స్ అండ్ ఫర్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సిన్స్ అండ్ ఫర్ను ఎలా యూస్ చేస్తారు, యూస్ చేస్తే మీనింగ్స్ ఏమవుతాయి, ఎలాంటి వాటికి ఎలాంటి వాక్యాలకు ఈ సిన్స్ను ఫర్ను యూస్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిన్స్ అండ్ ఫర్ గురించి తెలుసుకోవాలి. సిన్స్, ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్ను ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే పాయింట్ ఆఫ్ టైంను తెలపడానికి. పాయింట్ ఆఫ్ టైం అంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము అనే దాన్ని తెలుపుతుంది ఈ సిన్స్ అనే ప్రిపోజిషన్. సిన్స్ దేనికి ఉపయోగిస్తారు? పాయింట్ ఆఫ్ టైంని తెలపడానికి ఉపయోగిస్తారు. ఫలానా టైంలో మేము మొదలు పెట్టాము అని చెప్పడానికి ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, సిన్స్ 1999, 1999 నుంచి మేము ఆ బిజినెస్ స్టార్ట్ చేశాము. మా బేకరీ అనేది 1999 నుండి ఉంది, ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఉంది అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. సిన్స్ లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ నుండి, గత వారం నుండి అని అర్థము కదా. గత వారం నుండి. సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే గత నెల నుండి, గత సంవత్సరం నుండి అని అర్థము కదా. అంటే అప్పుడు స్టార్ట్ చేసాము, అప్పటి నుండి ఉంది అని చెప్పే సందర్భాల్లో ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. సిన్స్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే నుండి. సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న లేక మొన్న నుండి. సిన్స్ సండే, సండే నుండి. సిన్స్ మండే, మండే నుండి. సిన్స్ జనవరి నుండి. సిన్స్ దట్ మూమెంట్ అంటే ఆ మూమెంట్ నుండి అని అర్థము. సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున నుండి, మార్నింగ్ నుండి. సిన్స్ ఆఫ్టర్నూన్ నుండి. సిన్స్ 10 AM 10 గంటల నుండి అని అర్థం. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఉంటుందో ఆ టైంని తెలపడానికి పాయింట్ ఆఫ్ టైంని, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని ఎప్పుడైనా చెప్పాలి అన్నప్పుడు, పాయింట్ ఆఫ్ టైంని ఎప్పుడైనా సరే చెప్పాలి అన్నప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు, ఎప్పుడైతే మనం మొదలు పెట్టింటామో, ఆ పని ఎప్పుడైతే స్టార్ట్ చేసింటామో ఆ స్టార్టింగ్ పాయింట్ని చెప్పాలి అన్నప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఫర్, ఈ ఫర్ను ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం. డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు అని అంటుంటారు కదా. 2 వారాలు, 2 సంవత్సరాలు, 5 నెలలు, 6 నెలలు, 6 గంటలు, 10 గంటలు. నేను ఇంత టైం 10 గంటలు వెయిట్ చేసిన నీ కోసం, నేను తినడానికే గంట సేపు అయింది, గంట సేపు నుంచి అట్లనే కూర్చున్నావు, తింటూనే ఉన్నావు అని డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్తారు చూడండి. అలాంటి డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు, తెలపాలి, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు ఈ ఫర్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? 2 సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను, 2 సంవత్సరాలుగా నేను ఆ కంపెనీలోనే పని చేస్తున్నాను, నేను 8 గంటల నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను, 6 గంటలైంది నీకోసం వెయిట్ చేస్తున్నాను నేను అని అంటుంటారు కదా. అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం, ఇన్ని గంటలు, ఇన్ని సంవత్సరాలు అని చెప్తాం కదా డ్యూరేషన్ అనేది చెప్పినప్పుడు. అలాంటి డ్యూరేషన్ని చెప్పాలి అన్నప్పుడు ఈ ఫర్ను ఉపయోగిస్తారు. ఈ సిన్స్కు ఫర్కు డిఫరెన్స్ ఇదే. అర్థమైందా లర్నర్స్? డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు ఈ ఫర్ను ఉపయోగిస్తారు. పాయింట్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు సిన్స్ను ఉపయోగిస్తారు. ఎప్పుడు మొదలు పెట్టాము అని చెప్పాలి అన్నప్పుడు, ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు మొదలు పెట్టాము, ఫలానా టైంలో మేము మొదలు పెట్టాము అని చెప్తాం కదా. అలాంటప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. డ్యూరేషన్ ఆఫ్ టైంను చెప్పాలి అన్నప్పుడు ఈ ఫర్ను ఉపయోగిస్తారు. ఫర్ 2 years అంటే 2 సంవత్సరాలు. ఫర్ 2 weeks 2 వారాలు. ఫర్ 5 months 5 నెలలు. ఫర్ 6 days 6 రోజులు. ఫర్ 10 hours 10 గంటలు. ఇట్లా డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఇలా డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు ఈ ఫర్ను ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టైం లైన్ చూద్దాం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్నాం.
నేను బేకరీ పెట్టి లేదా ఒక షాప్ పెట్టి 2020లో నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు 2025 కదా, ఇప్పుడు ప్రజెంట్ మనము 2025లో ఉన్నాం. నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు బిజినెస్ 2020లో బిజినెస్ స్టార్ట్ చేశాను. సిన్స్ 2020 అంటే 2020 నుండి ఇప్పుడు వరకు నేను ఉన్నాను, ఇంకా మీదట కూడా ఉంటుంది అని అర్థం అనమాట. సిన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? నేను బిజినెస్ షాప్ పెట్టి 2020లో పెట్టాను. 2020లో నేను బిజినెస్ని స్టార్ట్ చేశాము. 2020 నుండి ప్రెజెంట్ దాకా ఉంది, ఇక మీదట కూడా ఉంటుంది అని చెప్పడానికి ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? సిన్స్ 2020 అంటే 2020 నుండి 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అని అర్థాన్ని ఇస్తుంది అనమాట కదా. సిన్స్ 2020 అంటే ఏంటి అర్థము? 2020 నుండి మేము ఈ షాపు పెట్టాము. ఈ షాపు 2020లో స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే స్టార్ట్ చేసింటామో, ఎప్పుడైతే మొదలు పెట్టింటామో ఆ పాయింట్ ఆఫ్ టైంని, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? అదే ఫర్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఈ ఫర్ను ఉపయోగించినట్టయితే మీనింగ్ ఏమొస్తుంది అంటే 2020లో స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు 2025 అంటే 5 ఇయర్స్ అయింది. ఫర్ 5 ఇయర్స్ అంటే ఫర్ 5 ఇయర్స్గా మేము ఈ షాప్ని కొనసాగిస్తున్నాము అని అర్థాన్ని ఇస్తుంది కదా. ఫర్ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలు అని అర్థము. సిన్స్ 2020 అంటే ఆ సంవత్సరం నుండి మేము స్టార్ట్ చేసాము అని వస్తుంది. ఫర్ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలుగా ఉన్నాము అన్న మీనింగ్ వస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు ఈ ఫర్ను ఉపయోగిస్తారు. మొదలు పెట్టిండే టైంను, బిగినింగ్ టైంను, స్టార్ట్ చేసిండే టైంను చెప్పాలి అన్నప్పుడు ఈ సిన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఈ సిన్స్ను ఫర్ను ఉపయోగిస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి? అదేవిధంగా పాస్ట్ టెన్స్కు, సింపుల్ పాస్ట్ టెన్స్కు ఉపయోగిస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి? సింపుల్ పాస్ట్ టెన్స్కి ఉపయోగించాలా లేదా అనేది తెలుసుకుందాం. ఐ హ్యావ్ హ్యాడ్ హెడేక్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుండి, ప్రెజెంట్ కూడా నిన్నటి నుండి నేను హెడేక్ని కలిగి ఉన్నాను అని అర్థం కదా. నేను హెడేక్ని కలిగి ఉన్నాను ఎప్పటి నుంచి? సిన్స్ ఎస్టర్డే, నిన్నటి నుండి అని అర్థం వస్తుంది కదా. ఇక్కడ చూడండి, హ్యావ్ హ్యాడ్ పక్క పక్కన ఉన్నాయి కదా, ఇలా ఉపయోగించచ్చా అని మీకు డౌట్ రావచ్చు. హ్యావ్ హ్యాడ్ పక్క పక్కన ఉన్నాయి కదా, హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్, హ్యాడ్ అనేది కూడా హ్యావ్ ఫామే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇలా కూడా ఉపయోగించవచ్చును. హెడేక్ అనేది నేను కలిగి ఉన్నాను కదా, దాని నుండి నేను బాధపడుతున్నాను. ఇక్కడ చూడండి, పొజిషన్, ఇల్నెస్, ఎక్స్పీరియన్స్, ఓన్, రిలేషన్, ఈట్, హ్యావ్ ఫామ్స్ యూజ్ చేస్తారు కదా. హ్యావ్ ఫామ్స్ని వేటికి యూజ్ చేస్తారని అంటే పొజిషన్, ఇల్నెస్, ఎక్స్పీరియన్స్, ఓన్, రిలేషన్, ఈటింగ్స్కి కూడా ఉపయోగిస్తాము హ్యావ్ ఫామ్స్ని అని మనం తెలుసుకున్నాం హ్యావ్ ఫామ్స్ యూసేజ్లో కదా. ఇక్కడ హెడేక్ అనేది ఇల్నెస్ కదా, అంటే మనం దాని నుండి బాధపడుతున్నాం కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనే V3, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి V3ని యూజ్ చేయాలి కదా. హ్యావ్కు V3 ఫామ్ ఏమవుతుంది? హ్యావ్, హ్యాడ్ కదా. V1, V2, V3 ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. స్ట్రక్చర్ ఏమిటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ V3 ఏమవుతుంది? హ్యావ్కి అంటే హ్యాడ్ అవుతుంది. సో హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఈ వాక్యం అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములాలోనే ఉంది. సబ్జెక్టు, హ్యావ్ ఫాము, V3 ఫాము, హెడేక్, సిన్స్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్యము. ఇలా కూడా యూజ్ చేయవచ్చును. అర్థమైందా? నేను నిన్నటి నుండి హెడేక్ని కలిగి ఉన్నాను అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐగా కాకుండా షీ తీసుకుందాం. షీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు హ్యావ్ వాడాలా, హ్యాజ్ వాడాలా అంటే థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే V5 ఫామ్ని యూజ్ చేయాలి. సో షీ హ్యాజ్ హ్యాడ్ హెడేక్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుండి ఆమె హెడేక్ను కలిగి ఉంది అని అర్థము కదా. అంటే ఇప్పుడు కూడా హెడేక్ ఉంది అన్న మీనింగ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కూడా ఉంది అన్న మీనింగ్ వస్తుంది. వీ హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 10 years. మేము
10 సంవత్సరాలుగా ఈ కార్‌ను కలిగి ఉన్నాము. అంటే ఇప్పుడు కూడా ఉంది అని అర్థాన్ని ఇస్తుందనమాట. ఇప్పుడు కూడా ఉంది, ఇక మీదట కూడా ఉంటుంది అన్న మీనింగ్ వస్తుంది. ఫర్ 10 ఇయర్స్, ఫర్ 10 ఇయర్స్ అంటే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైమ్‌ను చెప్తున్నాం కదా! 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్‌గా ఉంది అని అర్థము. అంటే ఇప్పుడు కూడా ఉంది కారు అని అర్థాన్ని ఇస్తుంది. ఫర్ 10 ఇయర్స్ బదులు సిన్స్‌ని యూజ్ చేస్తే అంటే 10 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు 2025 కదా! 10 ఇయర్స్ మైనస్ చేస్తే 2015. వీ హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ సిన్స్ 2015. 2015 అంటే 2015 నుండి మేము ఈ కార్‌ని కలిగి ఉన్నాము. ఇప్పుడు కూడా ఉంది అని అర్థాన్ని ఇస్తుంది. షీ హ్యాస్ హ్యాడ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఆమె 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌ను కలిగి ఉంది అని అర్థము. తమ్ము హ్యాస్ వర్క్డ్ ఇన్ XYZ కంపెనీ సిన్స్ 2000. అంటే 2000 నుండి తమ్ము XYZ కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. అంటే స్టిల్ వర్కింగ్ అన్నమాట కూడా. అర్థమైందలనా? ఇంకా పని చేస్తూ కూడా ఉన్నాడు అని అర్థాన్ని ఇస్తుంది. ఈ సిన్స్ బదులు ఫర్‌ని యూజ్ చేసినట్టయితే 2020 కదా! ఇప్పుడు 2025లో కాబట్టి తమ్ము హ్యాస్ వర్క్డ్ ఇన్ XYZ కంపెనీ ఫర్ 25 ఇయర్స్. అంటే 25 ఇయర్స్‌గా తను ఆ కంపెనీలో XYZ కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు అని అర్థాన్ని ఇస్తుంది. అర్థమైందలనా? ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఫర్ 2 డేస్. అంటే 2 రోజులుగా వాన కురుస్తోంది. అంటే ఇప్పుడు కూడా కురుస్తోంది అని అర్థాన్ని ఇస్తుంది. ఇట్ హ్యాస్ రెయిన్డ్ సిన్స్ యెస్టర్డే. నిన్నటి నుంచి ఇప్పుడు కూడా వాన కురుస్తోంది అని అర్థాన్ని ఇస్తుంది. ఇట్ హ్యాస్ రెయిన్డ్ సిన్స్ థర్స్డే నుండి వాన కురుస్తూ ఉంది అని అర్థము. ఇప్పుడు కూడా ఉంది అని అర్థాన్ని ఇస్తుంది. ఇట్ హ్యాస్ రెయిన్డ్ సిన్స్ 2 PM. 2 గంటల నుండి వాన కురుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఉంది అని అర్థము. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఫర్ 2 అవర్స్. 2 గంటలుగా వాన కురుస్తూ ఉంది. వాన 2 గంటలుగా కురుస్తూ ఉంది అని అర్థము. ఇక్కడ చూడండి, ఇట్ రెయిన్డ్ 2 డేస్ అని వాడకూడదు. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం అవుతుంది కదా! సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యానికి ఫర్, సిన్స్‌ని ఉపయోగించకూడదనమాట. అంటే సిన్స్ అంటే అప్పటి నుండి అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఈ సిన్స్‌ని ఉపయోగించకూడదు. ఇట్ రెయిన్డ్ సిన్స్ 2 డేస్ అని అనకూడదు. సింపుల్ పాస్ట్ టెన్స్ దేనికి యూజ్ చేస్తామో అప్పుడే మొదలుపెట్టి అప్పుడే అయిపోయిండాల పని. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉండకూడదు కదా! ఇట్ రెయిన్డ్ అనేది ఎస్2 వాక్యం అవుతుంది. 2 డేస్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది కదా! ఇట్ రెయిన్డ్ 2 డేస్ ఏంది అర్థమే మీనింగే లేదు. ఇట్ రెయిన్డ్ యెస్టర్డే. నిన్న వాన కురిసింది. ఇట్ రెయిన్డ్ యెస్టర్డే ఇది కరెక్ట్. ఇట్ రెయిన్డ్ 2 డేస్ ఇది కొంచెం తప్పుగా ఉంది. అర్థమైందలనా? ఫర్ ఎగ్జాంపుల్ యెస్2 వాక్యం ఏం తీసుకుందాం? ఐ సా మూవీ యెస్టర్డే. నేను నిన్న సినిమా చూశాను అన్న మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిన్స్‌ని యూజ్ చేసినట్టయితే ఐ సా మూవీ సిన్స్ యెస్టర్డే. సిన్స్ అనేది వాడకూడదు. అంటే సిన్స్ అంటే యెస్టర్డే స్టార్ట్ చేసాము, ప్రెజెంట్ కూడా ఉంది అన్న మీనింగ్ వస్తుంది. యెస్2 సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి? పాస్ట్‌లో మొదలుపెట్టి పాస్ట్‌లోనే అయిపోతే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారు. అంటే ఐ సా మూవీ యెస్టర్డే. నేను నిన్న సినిమా చూశాను అన్న అర్థం ఇస్తుంది. అంతేకాని ఐ సా మూవీ సిన్స్ యెస్టర్డే అని అనకూడదు. ఈ పాస్ట్‌లో మొదలుపెట్టి ప్రెజెంట్‌లో కూడా వాడాలి అన్నప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. ఏం వాడాలి అప్పుడు? ఐ హ్యావ్ సీన్ మూవీ సిన్స్ యెస్టర్డే అని అనవచ్చును. నిన్నటి నుంచి ఇప్పుడు కూడా నేను మూవీ చూస్తున్నాను అన్న మీనింగ్ వస్తుంది. అదే పాస్ట్‌లో చెప్పి పాస్ట్‌లోనే అయిపోయింటే సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యాన్ని వాడాలి. పాస్ట్‌లో మొదలుపెట్టి ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా ఆ పని కొనసాగుతూ ఉంది అన్నట్టయితే, అంటే ఇప్పటిదాకా కొనసాగింది అని చెప్పాలి అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తారు కదా! ఐ హ్యావ్ సీన్ మూవీ సిన్స్ యెస్టర్డే. నిన్నటి నుంచి నేను మూవీ చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పటిదాకా కూడా చూసినాను అన్న మీనింగ్ వస్తుంది. అంతేకాని ఐ సా మూవీ సిన్స్ యెస్టర్డే అని అనకూడదు. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.